E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మించిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో 48 గంటల దీక్ష. ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం. బ్రేక్ఫాస్ట్ తిని 13 మంది విద్యార్థులకు అస్వస్థత. ఛత్తీస్గఢ్ లో భారీగా ఆయుధాలు పట్టివేత. నక్సల్స్ చెందిన ఆయుధాలను పట్టుకున్న బలగాలు. తెలంగాణలో టాక్సిక్ టికెట్ ధరల పెంపు. ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్. 286 సెన్సెక్స్ 115 పాయింట్లతో నిఫ్టీ లాభాల బాట. ఇప్పుడు ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో మూసీ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ సుందరీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ విషయంలో బాధితులు భూములు ఇచ్చేవారికి సరైన పరిహారం లబ్ధి చేకూరేలా ల్యాండ్ పూలింగ్ విధానంపై స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయానికి వెంటనే టెండర్లు పిలవాలని, కోత్వాల్గూడ బర్డ్ పార్క్ కు పబ్లిసిటీ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలో చిన్నారుల కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. పశ్చిమ బెంగాల్ కు చెందిన నిందితుడు చాక్ సోరెన్ ను గట్కేసర్ రైల్వే స్టేషన్ లో చిన్నారులతో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. సుదర్శన్ నగర్ లోని నిర్మాణ కార్మికుల క్యాంప్ నుంచి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి 4 ఏళ్లలోపు వయసున్న 2 బాలికలను నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టులు, రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. గట్కేసర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు చిన్నారులతో పట్టుబడ్డాడు. 2 బాలికలు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నార్సింగి డివిజన్ లిమిట్స్లో అంటే గచ్చిబౌలి, నార్సింగి, కొల్లూరు ఈ లిమిట్స్లో చాలా లేబర్ క్యాంప్స్ ఉన్నాయి. దాంట్లో అప్పుడప్పుడు కొన్ని క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి చాలా రకాల చర్యలు తీసుకుంటున్నా. నిన్న సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక లేబర్ క్యాంపు నుంచి 2 చిన్న అమ్మాయిలు, ఒక అమ్మాయికి 3.5 years, ఒక ఆమె 4 years, ఇది సంగీత అండ్ ప్రమీల అని చెప్పి వీళ్ళు జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అందరూ పనికి వెళ్ళినప్పుడు ఈ 2 చిన్నపిల్లల్ని తర్వాత రిటర్న్ వచ్చే వరకు చూసుకుంటే పిల్లలు మిస్ అయి ఉన్నారు. తర్వాత నైట్ 1 o'clock టైం వరకు వాళ్ళు బయట అక్కడ ఎత్తుక్కొని తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి రావటం. మనం ఇక్కడ ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి అన్ని టీమ్స్ని కూడా దీంట్లో ప్రెస్ చేయడం జరిగింది. ఆ 1 o'clockకి జయప్రకాష్ అని చెప్పి ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. అది ఒక 3 floorల బిల్డింగ్. అది ప్రతి ఫ్లోర్లో ఒక 70 దాకా రూమ్స్ ఉన్నాయి, 40 వరకు రూమ్స్ ఉన్నాయి, అంటే 100+ ఉంటాయి రూమ్స్ అన్ని కలిపితే. వీళ్ళందరినీ మనం అప్పుడు ఫాలోన్ చేసి ఎవరెవరు మిస్ ఉన్నారు ఇదంతా కానీ చూస్తే చాకు సోరెన్ అని ఒక వ్యక్తి మిస్ అయి ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా అతని డీటెయిల్స్ చూసుకున్నప్పుడు ఫోన్ కూడా చూస్తే అది నిన్న సాయంత్రమే 5 నుంచి అది స్విచ్ ఆఫ్ కూడా ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఇతనే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఉంటాడు అని చెప్పి, అతను నేటివ్ వెస్ట్ బెంగాల్ కాబట్టి అతను ట్రైన్లోనే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్లతో పాటు ట్రైన్ మీద ఫోకస్ చేస్తూ సికింద్రాబాద్ కానీ గట్కేసర్, భువనగిర్ అప్ టు కాజీపేట వరకు జీఆర్పీ వాళ్ళకి అందరికీ నైట్ మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు గట్కేసర్ పెట్రోల్ కార్ 1 మల్లేష్ అండ్ ధనుంజయ రావు అని చెప్పి వాళ్ళు గట్కేసర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెట్రోల్ కార్ 1 వాళ్ళు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గట్కేసర్ పోలీస్ స్టేషన్ అది రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు వాడు అక్కడ ఈ అక్యూజ్డ్ తర్వాత 2 పిల్లలని పట్టుకోవడం జరిగింది. మన లోకల్ పోలీస్ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. ఖమ్మం జిల్లా వేణూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికి 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్మల్లో 2 ట్యాక్స్ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలని జ్యువెలరీ దుకాణ యాజమాని లక్కింశెట్టి వీరభాస్కర్ రావు
రావు నిర్మల్ సర్కిల్ కార్యాలయంలోని ఎస్టీఓ అధికారులను సంప్రదించారు. అయితే రిపోర్ట్ ఇచ్చేందుకు సదరు అధికారులు 50,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణలపై విసుగు చెందిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికలతో ఏసీబీ అధికారులు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ విద్యార్థినితో వంట చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ సిబ్బంది విద్యార్థులతో చపాతీలు చేయించడంతో ఇతర వంట పనులు కూడా చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాల్సిన సిబ్బంది వారితో వంట పనులు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2013లో జూనియర్ సహోద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో బాంబే హైకోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంలో సవాలు చేశారు తరుణ్. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో ట్రయల్ కోర్టు తేజ్పాల్ ను నిర్దోషిగా ప్రకటించగా గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసి తేజ్పాల్ ను దోషిగా తేల్చింది. 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తేజ్పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముందుగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు నక్సల్స్ చెందిన భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండార్ పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు బలగాలు. ఈ తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు పట్టుబడడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ ఇది రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టాక్సిక్ చిత్ర బృందానికి అనుమతినిచ్చాయి. సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఏపీలో ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు స్పెషల్ ప్రీమియం షో టికెట్ ధరను 600గా నిర్ణయించారు. పెంచిన ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని రోజుకు 5 షోలను ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించాయి. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి ₹1,00,00,000 డిపాజిట్ చేయాల్సిందిగా చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సూచించింది. చూశారుగా, ఇవి ఈ రోజు హెడ్లైన్స్. మరో హెడ్లైన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.